రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సోదరుల క్షేమం కోరుతూ అక్క చెల్లెళ్ళు, భర్త క్షేమాన్ని విజయాన్ని కోరుతూ భార్య కట్టే రక్షా కంకణమే రక్షాబంధన్. అయితే కాలక్రమంలో ఇది కేవలం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల అనుబంధానికి మాత్రమే పరిమితమైపోయింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. శ్రావణ మాసపు పౌర్ణమి రోజున జరుపుకుంటాం కనుక దీనిని శ్రావణ పౌర్ణమి అని, ఈ రోజున బ్రాహ్మణులు కొత్త యజ్ఞోపవితాలు ధరిస్తారు కాబట్టి దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఇక ఈ రోజున ఉదయాన్నే ఇంటిల్లిపాది తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తారు. అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళు నుదుటిన తిలకం దిద్ది హారతి పడతారు. వారు తలపెట్టిన కార్యాలు నెరవేరాలని, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించమని దైవాన్ని కోరుతూ రక్షాబంధన్ కడతారు. తమ క్షేమాన్ని కోరుతూ అక్క చెల్లెలు రక్ష కట్టిన సందర్భంగా సోదరులు వారికి ధన, కనక, వస్తు, వాహనాలను కానుకలుగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక ఆడపిల్లలకు వివాహమై ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఈ పండుగ రోజుకి వాళ్ళు సోదరుల ఇంటికి చేరుకుంటారు. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తాము వెళ్ళకపోతే తమ సోదరులు చిన్నబుచ్చుకుంటారని భావించి బయలుదేరుతూనే ఉంటారు. కారణాలు ఎన్నైనా అక్క చెల్లెలను చూడక చాలా రోజులైనప్పుడు అన్నదమ్ములు ఈ పండుగ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత మగపిల్లలు తమ తోబుట్టిన అక్క చెల్లెలకు దూరం అవుతుంటారు. కానీ తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్లల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత అన్నదమ్ములకు ఉంటుంది. ఆడపిల్లలను అన్నదమ్ములు మర్చిపోకూడదనే మన సాంప్రదాయంలో ఆడపిల్లల కుటుంబాలకు సంబంధించిన ప్రతి శుభకార్యంలోనూ అన్నదమ్ముల పాత్ర ప్రముఖంగా ఉండేలా చేశారు. అలా అక్క చెల్లెళ్ళ సంతానానికి మేనమామలుగా చెవులు కుట్టించడం దగ్గర నుంచి పెళ్లి మంటపానికి బుట్టలో పెళ్లి కూతురును తీసుకురావడం వరకు వీరి ప్రమేయం ఉంటుంది. మరి ఇంతటి బాధ్యతను భుజాన వేసుకొని సోదరుల క్షేమాన్ని కోరుకునే ఆడపిల్లలు అంతటి ప్రేమానురాగాలను చూపిస్తూ ఉంటారు. ఇక తోబుట్టిన అన్నదమ్ములు లేని వారు వరుసకు అన్నదమ్ములైన వారికి రక్షాబంధన్ కట్టి తమకి అండదండగా ఉండమనే ఆకాంక్షను తెలియజేస్తారు. అనురాగానికి అద్దం పట్టే ఈ పండుగ వెనుక పురాణ సంబంధమైన కథ ఒకటి లేకపోలేదు. పూర్వం దేవతలకు దానవులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా అపజయం తప్పదని భావించిన దేవేంద్రుడు దిగాలు పడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవేంద్రుడిలో సమరోత్సాహాన్ని పెంపొందించాలని ఆయన భార్య సచీదేవి నిర్ణయించుకుంది. ఆ రోజున శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఆ పూజలో ఉంచిన రక్షా కంకణం దేవేంద్రుడి చేతికి కట్టింది. దాంతో ఆయన రాక్షసులను ధైర్యంగా ఎదిరించి త్రిలోకాధిపత్యాన్ని పొందాడు. అలా పురాణ కాలంలో సచీదేవి ప్రారంభించిన రక్షాబంధనం ఆ తర్వాత రాఖీ పండుగగా ప్రచారంలోకి వచ్చింది. మరోసారి ప్రేక్షకులకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.